పోలింగ్ కు 2 రోజులే ఉన్నందున ఎన్నికల యుద్ధానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా సైనికుల్లా పోరాడాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎలక్షన్ మిషన్ 2019పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కార్యకర్తల కష్టానికి త్యాగానికి తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భద్రత తన బాధ్యతని స్పష్టం చేశారు. 68 నుంచి 78% మంది ప్రభుత్వ పనితీరు బాగుందని అభిప్రాయపడుతున్నారని, అన్ని సర్వేలు తెలుగుదేశం పార్టీ గెలుపునే నిర్ధారిస్తున్నాయని చెప్పారు. ఈవీఎంలపై ఓటర్లలో అవగాహన పెంచాలని, వీవీప్యాట్ రసీదుల గురించి అందరికీ చెప్పాలని సూచించారు. ఓటమి భయంతో మోదీ జగన్లో అసహనం పెరిగిందన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో నీళ్లు తాగనివ్వకుండా వైకాపా నేతలు దాడులు చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. నీళ్లు పట్టుకునే ఆడబిడ్డపై కనికరం లేకుండా కొడవలితో నరుకుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు నరరూప రాక్షసుల్లా మారారని ధ్వజమెత్తారు. ఇటువంటి రాక్షస పార్టీకి ఎవరైనా ఓట్లు వేస్తే జనాన్ని బతకనిస్తారా అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లపై వైకాపా నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని, పసుపు జెండా కట్టిన ఆటోలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్నులు తొలగించామని తెలుగుదేశం పార్టీపై కక్ష కట్టారని ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేయలేదన్న అమిత్ షా వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఆంధ్రాకు అన్నింటిలోనూ భాజపా అన్యాయమే చేసిందన్నారు. అమిత్ షా కాదు, అబద్దాలు షా అని ఎద్దేవా చేశారు. ఇతర ప్రధానుల కంటే మోదీది దృఢచిత్తమని జగన్ కితాబివ్వడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. జగన్ అక్రమాస్తుల భద్రత, కేసుల మాఫీలో మోదీది దృఢచిత్తమని అన్నారు. వైకాపా మేనిఫెస్టోలోనే మోదీ, కేసీఆర్తో జగన్ బంధం బయటపడిందని చంద్రబాబు అన్నారు. దేవుడి దయతో ప్రత్యేక హోదా సాధిద్దామనడం జగన్ వెటకారానికి నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ భయంతోనే పోలవరం, అమరావతిపై మేనిఫెస్టోలో పెట్టలేదని ఆరోపించారు. నాగార్జున సాగర్, శ్రీశైలంపై పెత్తనం కేసీఆర్కు అమ్మేశారని, కృష్ణా గోదావరి జలాలను తెరాసకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైకాపాకు ఓటేస్తే ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని 6 ప్రశ్నలపై నిలదీయాలని చంద్రబాబు కోరారు. ప్రత్యేక హోదాపై కేసీఆర్తో బహిరంగ ప్రకటన చేయించలేదేమని అడగాలని, కేసీఆర్తో కేంద్రానికి లేఖ ఎందుకు రాయించలేదని ప్రశ్నించాలని సూచించారు. పోలవరంపై కేసులు కేసీఆర్తో ఎత్తేయించేలా నిలదీయాలన్నారు. సాగర్, శ్రీశైలంపై హక్కులు కోరబోమని తెరాసతో చెప్పించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల్లో ఆంధ్ర వాటా కేసీఆర్తో ఇప్పించాలన్నారు. రాజధాని పోలవరంపై జగన్ను ప్రజలంతా నిలదీయాలని సూచించారు. రాష్ట్రంలో, దేశంలో నిశ్శబ్ద విప్లవం రానుందని, మోదీ, జగన్ బాధిత వర్గాలంతా ఏకం అయ్యారని చెప్పారు. రైతులు, మహిళలు, యువతరం రగిలిపోతోందని, భాజపా, వైకాపాలను చిత్తుగా ఓడించడం ఖాయమని స్పష్టం చేశారు. తెదేపా ధర్మ పోరాటానికి అంతిమ విజయమని, ధర్మానికి, న్యాయానికే ప్రజలు పట్టం కడతారని చంద్రబాబు ఆకాంక్షించారు.